దేవుని నామమునకు స్తోత్రములు. దేవుని సంఘమైన మీ అందరికీ కూడా ప్రభుపేట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం కలిసి ఆరాధన చేసి చాలా కాలం అయిపోయింది. ప్రభు తన కృపను బట్టి మన ప్రార్థన ఆలకించి మరలా అత్యంత త్వరితగతంగా కలిసి ఆరాధన చేసుకోవడం కోసం సంఘాల్లో, మందిరాల్లో ప్రభు తప్పకుండా కూడా సహాయం చేస్తారని నమ్ముతూ ఉన్నాను. ఆయన రెక్కల మాట మనం భద్రం చేసుకుంటే క్షేమాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రభుకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులు అయి ఉన్నామని చెప్పేసి మరొకసారి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారా? శుక్రవారం పూట, ఆదివారం పూట వాక్యం వింటూ ఉన్నారా? అలసత్వం కనపరచవద్దు. వాక్యం పట్ల ఆసక్తి కలిగి క్రమంగా వాక్యం వింటూ ఉండండి. ఎందుకోసం అంటే ఒకవేళ మన ఆత్మలో మనం చలారిపోయిన నిస్సత్వం ఆవరించినా సరే తిరిగి పుంజుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆత్మీయంగా బలహీనపడితే తిరిగి మళ్ళా బలపడటం అంత తేలిగ్గా జరగదు. అందుకని ఎవరు ఇప్పుడు ఆత్మీయం బలహీనపడవద్దు. వ్యక్తిగతమైన ప్రార్థనలు కొనసాగిస్తూనే, ఆరాధన కొనసాగిస్తూనే సమయానుకాలం స్థూలంగా ఇవ్వబడుతున్న ఈ వాక్యాలు కూడా మీరు విని అనుసరించి ఆత్మీయ బలపడటానికి శ్రద్ధ వహించండి. కాలాన్ని పాడు చేసుకోవద్దు. అప్పుడు కాస్త ఇప్పుడు కాస్త వింటూ అలా వాక్యాన్ని అశ్రద్ధగా ఉండవద్దు. కానీ మనస్సు పెట్టి ఒక గంట సేపు తీసుకుని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని విని అనుభవింపు చేసుకుని బలపడండి. తోటి వారితో పంచుకోండి. ప్రభు ఇచ్చిన ప్రస్తుతపు ఈ అవకాశాన్ని మన దీనిలో వాడుకోవటం చాలా అవసరం కూడా. వాక్యం లేకుండా మనం బలవంతులు ఉండటం అసాధ్యం. అది అందుకని వాక్యాన్ని మాకు విస్మరించవద్దు. శ్రద్ధ కలిగి చదువుతూ వింటూ ఉంటే దేవుడిని వ్యక్తిగత మాట్లాడతారు. దేవుడు మాట్లాడడం ఒక్క మాట మన జీవితానికి అది జీవం పోస్తుంది, మన సమస్త పరిష్కారం కలిగిస్తుంది. మన ఆత్మ జీవాన్నిచ్చి ప్రభు రాజ్యం కోసం సిద్ధం చేస్తేనే మనల్ని కూడా అనేకులకు దీవెనకరంగా ఆ వాక్యం మారుస్తూ ఉంటుంది. అందుకని వాక్యాన్ని మాకు ఎవరైనా శ్రద్ధ చేయవద్దు, కానీ శ్రద్ధ కలిగి వాక్యాన్ని వింటూ ఉండండి. వాక్యం చదవండి. వ్యక్తిగతంగా కూడా బైబిల్ తీయండి, వాక్యం చదవండి. ఒకవేళ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన ప్రార్థనలో దేవుడు ఎలా ఆలకిస్తాడు. అందుకని సామెతల్లో ఒక చోట వాక్యం ఇలా ఉంది: ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకుని వాని ప్రార్థన హేయమని మాట భక్తుడు రాస్తూ ఉన్నాడు. అందుకని మన ప్రార్థనలో దేవుని స్థితికి చేరినట్లుగా వాక్యాన్ని మనం చదువుతూ, వింటూ, అనుభవించుకుంటూ, దానిలో కొనసాగుతూ, ఇతరులు ప్రచురిస్తూ కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కూడా నీ మనవులు ఆలకిస్తాడు. అలాంటి రక్షకుడు ప్రభు నీకున్నాడు. మంచి ధైర్యంతో ప్రభుని సమీపిద్దాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని కృపలో మనం కొనసాగుదాం. ప్రభు అనుగ్రహించిన ఈ శుభాన్ని బట్టి మరోసారి ప్రభు వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీతో పంచుకొని కోరుతూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వన్న వాక్య భాగము 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వాక్యం. రాజైన ఉజ్జియా గురించి రాయబడిన వాక్యం ఇది. ఆ వాక్యాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 5వ వాక్యము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించాను. అతడు అంటే ఉజ్జియా దేవుని ఆశ్రయించాను. అతడు అనగా ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. దేవుని ఆశ్రయించేవారిని దేవుడు ఎలా వర్ధిల్ల చేస్తాడో, దేవుడిని తృణీకరించే వారి జీవితాలు ఎలా పతనానికి వెళ్ళిపోతాయో కూడా మనకి వాక్యం చూపిస్తుంది. అందుకని ఈ రోజున నా సందేశము దేవుని ఆశ్రయించుట. దేవుని ఆశ్రయిస్తే వచ్చే అభివృద్ధి ఏమిటో, ఆశీర్వాదం ఏమిటో, మేలు ఏమిటో అది కనపడుతుంది వాక్యంలో మనకి. దేవుడిని తృణీకరిస్తే, త్రోసివేస్తే మనకు కలగబోతున్న నష్టం ఏంటో కూడా అది కూడా రెండవ వైపు నుంచి కూడా ఈ వాక్యం చూపిస్తుంది. ఈ రెండు అంశాలు కలబోసిన జీవితమే రాజైన ఉజ్జియా జీవితం. ఇతడు యూదా మీద రాజు, 10వ రాజు. 16 ఏళ్ల వయసు రాజ్య పరిపాలన కోసం గద్దెక్కినట్టుగా 26వ అధ్యాయం 1వ వాక్యం చూపిస్తోంది. చాలా పిన్న వయసులోనే అతడు రాజరికం కోసం దేవుని చేతి ఏర్పాటు చేయబడి గద్దెక్కుతూ ఉన్నాడు. చిన్న వయసులో పరిపాలన కోసం గద్దెక్కడం అంటే అది అంత చిన్న విషయం కాదు. అది దేవుడు ఇచ్చిన ఆధిక్యత. ఈ ఆధిక్యతను తను కాపాడుకోవడం కోసం, తనకు కొనసాగడం కోసం కూడా తప్పకుండా తన ప్రయత్నం చేయాలి. ఏదైనా ఆశీర్వాదం ప్రభు ఇచ్చారంటే కనుక మన మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ప్రభు ఇచ్చిందాన్ని పొందుకోవడం కొన్నిసార్లు సుడుగానే ఉంటుంది, కానీ ఆ పొందుకున్న దాన్ని కాపాడుకోవడం అది కొంచెం ప్రయాసంతో కూడిన పని అవుతుంది. అది అందుకని మన జీవితాల్లో ప్రభు అనుగ్రహిస్తున్న వాటిని మనం అత్యంత శ్రద్ధగా జాగరూకులమై వాటిని మెడకోతో కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. అదొకవేళ
ఆధ్యాత్మిక విషయాలు రక్షణ విషయమైనా కావచ్చు, లేకపోతే కృప అయినా కావచ్చు, అదే సమయంలో ప్రభు నీకు ఇచ్చిన పదవులైనా, తర్వాత కుటుంబ విషయాలైనా శ్రద్ధ కలిగి ప్రభు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు కానీ కృప విషయం కానీ అన్నిటి నమ్మకంగా ఉన్నట్లయితే కనుక మనం మంచి సాక్ష్యంతో జీవితాన్ని ఇక్కడ బిగించవచ్చు. దేవుని సన్నిధికి చేరినప్పుడు బలా మంచి దాసుడు అనే సాక్ష్యాన్ని తప్పకుండా ఆయన నోటి నుంచి కూడా మనం వినవచ్చు. ఆ సాక్ష్యం కోసమే మన హృదయాలు ఆశపడుతున్నాయి. అలాంటి సాక్ష్యాలు పొందుకున్నారు. తప్పకుండా మనం కూడా పొందుకోవడం సిద్ధంగా ఉండాలి. రాజైన ఉజ్జియా పేరుకు అర్థము యా ఈజ్ మై స్ట్రెంగ్త్, అంటే యెహోవాయే నా బలము అనే మాట, అతని అర్థం అది. నిజంగా అతని పేరు చూస్తుంటే చాలా గొప్పగా ఘనంగా ఉంది. అన్నిట్లుగా అతని జీవితం కూడా ఆరంభించాడు. కానీ జీవిత అంతంలో మాత్రం చాలా తేలిపోయింది అది. అందుకనే సామెతలో చోట రాస్తాడు కదా, కార్యారంభం కన్నా కూడా కార్యాంతం మేలిన మాట రాస్తాడు. ఒకటి ఆరంభించిన తర్వాత దాన్ని చక్కగా ముగిస్తేనే నీకు తృప్తిగా ఉంటుంది. అది జీవిత విషయమైనా సరే, లేకపోతే ఇతరత్ర ఏ అంశమైనా ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో దాన్ని చక్కగా ముగిస్తే తృప్తిగా ఉంటుంది. ముగింపు ఒకవేళ అది తేలిపోతే కనుక మనకి తృప్తి కలిగించగా కాలం వృధా అయిపోయినమాట మనకి వినపడుతుంది. అది ఉజ్జియా జీవితంలో యెహోవా బలమైన మాట తీసుకుని అతని జీవిత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళింది. కానీ ఆ తర్వాత మొత్తం మార్పు వస్తుంది. ఈ రెండు అంశాలు కూడా మనం ఈరోజు క్లుప్తంగా చూడబోతున్నాం. 20వ అధ్యాయంలో మనం అతని గురించి ఇవ్వబడిన చక్కని సాక్ష్యం 4వ వాక్యానికి వస్తే మనం, అతడు తన తండ్రి అయిన అమాజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. తండ్రి అమాజ్యా దేవుణ్ణి సేవించిన వాడు ఎలా అనుసరించాడు, అదే పంథాలో కూడా ఉజ్జియా అనుసరించినట్టుగా ఈ వాక్యం సాక్ష్యం కలుగుతుంది. ఇది అద్భుతమైన సాక్ష్యం. అమాజ్యా చర్య అంతటి ప్రకారం దేవుని దృష్టి యథార్థంగా అతడు ప్రవర్తిస్తున్నాడు. తండ్రిని బట్టి బిడ్డ నడుచుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ఇది ఒక ఆలోచనగా లేకపోతే చిన్న హెచ్చరికగా మన ముందు కనబడుతుందండి. తండ్రులను బట్టి బిడ్డలు నడుచుకుంటూ ఉంటారు. అందుకని మన కుటుంబాల్లో ఓ తల్లిగా తండ్రిగా మాదిరికరంగా జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా ప్రవర్తిస్తుంటే కనుక మన పిల్లలు కూడా అది మాదిరి అవడం చేత వాళ్ళు మనం అనుసరించడానికి తప్పని ప్రయత్నం జరిగిస్తారు. సమాజీయ ప్రకారంగానే ఉజ్జియా కూడా అతడు దేవుడిని అనుసరిస్తున్నట్టుగా వాక్యం చూపిస్తూ ఉంది. అలా ఉన్నప్పుడు 5వ వాక్యం ఏమంటున్నాడంటే, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతను వర్ధిల్ల చేస్తాడు. ఇది ఎప్పుడంటే 5వ వాక్యం ఆరంభంలో ఉంటుంది కదా, దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినములో అంటాడు. అంటే జకరియా ఈ యాజకుడు దేవుని ప్రత్యక్షత విషయంలో అవగాహన కలిగిన వాడు అతడు. ఈ సేవకుని యొక్క ఆధ్వర్యంలో తెలివి విషయాలు అక్కడ ప్రచురం చేయబడుతున్నాయి. అది విరిగిన ఉజ్జియా ఎరిగిన వాడే, గ్రహింపగల వాడే అనుసరిస్తున్నాడు. అంటే ఉజ్జియా మీద ఇద్దరి ప్రభావం మనం చూడవచ్చు. ఒకటి, తండ్రి అయిన అమాజ్యా చర్యలన్నీ తన మీద ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో తన ముందున్నటువంటి సేవకుడు దేవునికి దాసుడైన జకరియా జీవితం ద్వారా కూడా అతడు కొన్ని వినడం చేత, ఎరగటం చేత, అంటే దేవుని ప్రత్యక్షతలు ఎలా వస్తాయి, దేవుని ప్రభావం ఎలా పొందుకోవచ్చు కూడా అవన్నీ తన మీద కొంత ప్రభావితం చూపుతూ ఉన్నాయి. అందుకని మన మీద, మన పైన మంచి భక్తులు ఉన్న, నాయకులు ఉన్న, దేవుని సేవకుల అదొక ధన్యత ఎంచుకోవాలి. దీన్ని ఇతడు అన్వయింపు చేసుకోవడం శ్రీయటం చేత తద్వారా మేలు పొందినట్టుగా 5వ వాక్యం కింద భాగం చూడవచ్చు. సో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా దేవుడు అతడిని వర్ధిల్ల చేశాడు. ఇది చక్కని మాట. అది దేవుని ఆశ్రయటం, యెహోవాను ఆశ్రయటం. అంటే యెహోవాను ఆశ్రయటం అంటే నమ్మటమే కాదు. ఆ మాటకు వస్తే యెహోవాను అనుసరించడం కూడా, దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడే, దేవుని త్రోవలో కొనసాగడం కోసం అతడు తన హృదయంలో చేసుకున్న బలమైన తీర్మానం అది. యెహోవాను అతడు ఆశ్రయించాడు. ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతను వర్ధిల్ల చేస్తాడని వాక్యం చూపిస్తోంది. ఈ రోజున ప్రతి మనిషి యొక్క హృదయ వాంఛ వర్ధిల్లాలి. చిన్నపిల్లల మొదలుకొని, యవనస్తుల మొదలుకొని, పెద్దవారు సైతం ఆశపడుతున్న ఒకే ఆలోచన వర్ధిల్లాలి. అన్ని విషయాలు వర్ధిల్లాలి. విద్యార్థులకైతే చదువులు వర్ధిల్లాలని ఆశపడుతున్నారు. ఉద్యోగస్తులు అయితే పదోన్నతి కలిగి ఉద్యోగులు ముందుకెళ్లాలని ఆశపడుతున్నారు. సేవకులు అయితే సేవలు వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. వర్ధిల్లాలి అనే మాట ప్రభు మొదలు పెట్టడం బలమైన కాంక్ష. అది ఒక రకమైనటువంటి డ్రైవింగ్ స్పిరిట్ కూడా మనం నడిపిస్తుంది. అది వర్ధిల్లాలనే కోరిక మనలో లేనట్టయితే కనుక మన జీవితాలు ఆరంభం ఎలాగైతున్నాయో ఇప్పటివరకు అలా ఉంటూ ఉండేవి. కానీ సమాజం పనికి వచ్చేసినాయి. ఎందుకంటే చూస్తుంటే మనలో కోరిక, తపన ఆ దేవుడు పెట్టింది. అది మంచి కోరిక. అది అయితే ఈ వర్ధిల్లాలి అనే అంశానికి దేవుని కృప తోడై ఉన్నప్పుడు అది దైవిక పద్ధతి, దేవుని మార్గం అవుతుంది. అది సో ఇతడు ఉజ్జియా జీవితంలో వర్ధిల్లాలి అనే కోరిక తనలో ఉన్నది.
అయితే అతని గురించి ఇవ్వని సాక్ష్యం ఏంటంటే దేవుడే తనని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. సో వర్ధిల్లటానికి ఈ రోజున మనకి ఇవ్వడం సూత్రం ఏంటంటే యెహోవాను ఆశ్రయిస్తూ ఉండాలి. ప్రభువునికి అనుగ్రహించిన శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం కూడా ఉంది, వనరులు కూడా అన్నీ ఉన్నాయి. మంచిది, వాటిని మనం వాడుకున్నాం, వాటిని మనం ఉపయోగించుకున్నాము. కానీ మించింది ఎన్ని ఉన్నప్పటికీ కూడా వీటిని వినియోగిస్తూ వాటిని మనం మన జీవిత మార్గంలో వాటిని అనుసరించగా వాటిని వాడుకుంటూ మాత్రమే యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవాను వెంబడిస్తూ ఉంటే, ఆయన త్వరగా కొనసాగుతున్నప్పుడు నీ చేతలను ఏదైనా సరే ప్రభు తప్పకుండా కూడా ఆయన దీవెన సమర్థుడై ఉన్నాడు. వర్ధిల్లటానికి సూత్రం ఇదే. అదేమిటంటే నీ శక్తి కాదు, నీ ప్రయాస కాదు, నీ పోరాటం కూడా కాదు, కానీ ఇవన్నీ పరిమితమైన వనరులు మాత్రమే. కానీ నీ దేవుడు అపరిమితుడు. ఆయన మార్గంలో కొనసాగడానికి ఆశపడి ఆయన త్రోవలో నడుస్తూ ఉంటే ఆయన నీకున్నది కొంచెమైనా సరే, నీ శక్తి కొంచెమైనా, నీ జ్ఞానం కొంచెమైనా సరే, నీకున్న తెలివితేటలు కొంచెమైనప్పుడు కూడా దాన్ని తప్పకుండా కూడా అభివృద్ధి పరచగల సమర్థుడుగా వాక్యం చూపిస్తూ ఉన్నది. వర్ధిల్లటానికి సూత్రం ఏంటి అందిస్తూ ఉంటే ఏ విశ్వాసకైనా సరే నువ్వు యెహోవాను ఆశ్రయించడమే కాదు, అనుసరిస్తూ ఉండాలి. ఆశ్రయించడం అన్నమాట కేవలం అది విశ్వాసానికి లేకపోతే ప్రార్థనగా పరిమితం చేయడం కాదు, కానీ అది ఆయన మార్గాల్లో నడుచుకోవడం కోసం ఇతడు చేసుకున్న ఒక తీర్మానంతో కూడిన జీవిత విధానం అది. కీర్తన 1లో అదే అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు కూడా ధ్యానిస్తూ యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవాను ఆశ్రయించడం అన్నమాట కీర్తన మొదటి కీర్తనలో మనం చూపిస్తున్నాడు కదా. అది యెహోవా ధర్మశాస్త్రం ఆనందించాలి, దివారాత్రం ధ్యానిస్తూ ఉండాలి, ఆ ప్రకారం అనుసరిస్తూ ఉండాలి. అందుకని 3వ వాక్యం వెంటనే ఏమంటాడంటే అలాంటి వాడు అంటే ఎవరు అంటే వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ఆనందించేవాడు, దాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు, అనుసరింప కూరుకుంటున్న వాడట. నీటి కాలవల ఎవరు నాటబడింది ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె అతడు ఉంటాడు. తర్వాత అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. అంటే దేవుడు అతను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఎలా వర్ధిల్ల చేశారని చూస్తూ ఉంటే ఆ పై మాటలు ధర్మశాస్త్రాన్ని యెహోవాను ఆశ్రయించడం మాటకు సరైన అర్థం ఇక్కడ మనకు కనబడుతోంది. ఆయన ఆశ్రయించడం అనగా హృదయంలో బలమైన తీర్మానం కలిగి ఇదిగో వాక్యాన్ని అతడు చదవడం కోసం ముందు ఆనందించాలి. వాక్యాన్ని మనం బలిమి చేత కాదు, ఒత్తిడితో కాదు, వాక్యం చదవడం కోసం నేను ఎప్పుడు కూడా ఆసక్తి ఉండాలి. తొలినాడు ఏ ఆసక్తి అయితే ఉందో మనలో ఆసక్తిని తొలమట్ట మనం కనబరుచుకోవాలి. అలా కనబరుచుకోవడం కోసం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసి మనం ఆ స్వభావాన్ని, ఆ తత్వాన్ని దేవుని పొందుకోవాలి. సో ధర్మశాస్త్రం పట్ల ఆనందించే ఆ మనస్సు ఉండాలి. కొన్నిసార్లు మనకి యాంత్రికం అయిపోతూ ఉంటుంది. అది వాక్యం చదువుతుంటూ ఉంటామే కానీ కళ్ళు పరిగెడుతూ ఉంటాయి, మనసు ఎటు పోతూ ఉంటుంది. వాక్యం విన్నట్టు ఉంటూ ఉంటాం, చెవులు అటు పెట్టి ఉంటామే కానీ మనసు మాత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంటే వాక్యం పట్ల జీవితంలో హృదయంలో ఆస్తి తగ్గిపోవడం చేత ఒకవేళ ఆ రీతిగా ఉంది కాబోదు. కానీ దేవుడిని అనుసరించే వారి జీవితాల్లో మొదటిగా ఆయన మార్గాల పట్ల, ఆయన కట్టడల పట్ల ఇవి ఆనందించే తత్వం ఉంటుంది. తర్వాత దాన్ని వారు ధ్యానిస్తూ కూడా అంటే ఆ ప్రకారం జీవితం కోసం, అనుసరించడం కోసం ధ్యానించి ఉండటం చేత అలాంటి వారట నీటి కాలం ఎవరు నాటబడిన చెట్టు వలె ఉంటాడు. తద్వారా అతడు వాళ్ళు తిరగటానికి ఆ విధానం అదెంతో దోహదపడుతుందని చెప్పేసి వాక్యం చూపిస్తుంది. ఇర్మియా గ్రంథంలో కూడా 17వ అధ్యాయంలో చూస్తే మనం ఇర్మియా ఇదే సారాంశాన్ని కూడా తను మనకు చూపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూస్తే 7వ వాక్యంలో యెహోవా నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. యెహోవాను ఆశ్రయించాలి, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి అనుసరిస్తూ ఉండాలి. ఇదే మాట, యెహోవాను ఆశ్రయంగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల ఓరన దాని వేళ్లు తన్నుతుంది, వెట్ట కలిగినా సరే భయపడదు, ఆకు పచ్చగా ఉంటుంది, వర్షం లేకపోయినా సరే చింతనందదు, కాపం మాత్రం అది మానదంటాడు. ఇంత ఉన్నతమైన అనుభవంతో కూడా మాటలు రాస్తూ ఉన్నాడు. సో యెహోవాను ఆశ్రయించి మన జీవితంలో ఒకవేళ వెట్ట కలిగినా సరే, అంటే బాహ్యపరమైన వాతావరణం చుట్టూ ప్రాపంచిక అంశాలు ఒకవేళ తొందర కలిగిస్తున్నా సరే, సమస్యాత్మక ధోరణితో ఒకవేళ లోకం అంతా కొట్టుకుపోతున్నప్పటికీ కూడా చింతపడడు, కాపు మానడు. సాధారణంగా వర్షించకుండా నీరు ఇవ్వకుండా చేయడం కూడా ఫలించదు అది. కానీ ఈ జీవితం, ఈ ఆత్మీయ జీవితాలు మాత్రం ఆయన కృపలో నాటబడినప్పుడు ఈ బాహ్యపరమైనటువంటి అంశాల మీద మాత్రం ఉండవు.
దేవుడు తప్పకుండా అతని మధ్యలో చేస్తాడు. అందుకని ఆత్మీయ జీవితంలో మొదటిగా చూస్తుంటే యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్లాలనే బలమైన కోరిక నీలో ఉంటే దాన్ని పొందుకోవడం కోసం నీ సొంత ప్రయత్నం, నీ పోరాటం కాదు. యవనస్తుడు అలా దేవుని వాక్యం ఉంటారా పరిశుద్ధులారా, నీ స్వశక్తిని ఆధారం చేసుకుంటే ఆ ప్రయాసం వలన నలిగిపోతుంటావు. కొన్నిసార్లు జీవితం కూడా మనకి విరక్తి అనిపించే ప్రమాదం కూడా ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ మన గురి చేరుకోలేకపోతూ ఉంటాం. కానీ అదే సమయంలో దేవుని ఆశ్రయించి ఆయన అనుసరిస్తూ ఆయన వెంబడిస్తూ కూడా నీ హృదయ వాంఛలు ఆయనకు అప్పగిస్తే కనుక నీ హృదయ వాంఛను ప్రభు తప్పకుండా కూడా ఆయన నెరవేర్చగల సమృద్ధుడుగా వాక్యం చూపిస్తున్నది. అందుకని ఆయన వేరుగా, ఆయన మార్గానికి అతీతంగా ప్రయాసపడవద్దు, పోరాడవద్దు, ప్రయత్నించవద్దు, పరిగెట్టవద్దు, ప్రాకులాడవద్దు. ఆయన వద్దకు చేసే యంత్రాలు కొనసాగుతూ కూడా అది చిన్న అంశాన్ని పెద్ద అంశాన్ని అప్పగించుకుని దేవుడు ఆమె నుంచి చెప్పన్నప్పుడు అది తప్పకుండా కూడా అది ఫలభరితంగా అది మారిపోతుంది. ఆదికాండం 49 అధ్యాయంలో కూడా మనం యేసేపు జీవితాన్ని గురించి ఒక మాట చూద్దాము. 22వ వాక్యం. ఆదికాండం 49 అధ్యాయం 22వ వాక్యం. యోసేపు ఫలించేడు కోమ. యోసేపు ఆరంభ జీవితం చూస్తూ ఉంటే అది మాట అద్భుతంగా ఉంటుంది. అన్నలు తన్ని గోతులో పడవేయటం, అమ్మివేయటము, అమ్ముడు పోయిన వ్యక్తి ఐగుప్తు దేశం వెళ్ళి పోతిఫరు ఇంట పనివానిగా దాసుడుగా చేరడము, ఆ తర్వాత పోతిఫరు భార్య చేతిలో మోసపోయి లేకపోతే అతడు పోతిఫరు భార్య వలన చిరసాల వేయబడాక నలుగుతూ ఉండడం కొన్ని ఏళ్లపాటు ఎంత చూస్తుంటే ఎవడు ఈ మాట వాడు అసలు అది. యోసేపు ఫలించడు కొమ్మ అనే బదులుగా యోసేపు ఎండిపోయిన కొమ్మ అనే మాట ఆ ఆరంభంలో మనకు కనపడుతూ ఉంటుంది. సుమారుగా తన 16 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు కూడా 12 ఏళ్ల పాటు 13, 14 ఏళ్ల పాటు ఆ రకంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అది. కానీ బాహ్యానికి అతడు అలా అనిపిస్తున్నా సరే, ఎండిన జీవితం అనిపిస్తున్నా సరే, అంతర్గతంగా తనలో మాత్రం దేవుని శక్తి, దేవుని జీవం మాత్రం పనిచేస్తూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. అది ఒక ఉన్నతమైన కార్యం కోసం జీవితం సిద్ధం చేస్తూ ఉంది. యెహోవాను ఆశ్రయించిన వానికి గోతులో పడటం ఏంటి? యెహోవాను ఆశ్రయించిన వాడు ఐగుప్తు దేశం బానిసత్వం కోసం అమ్ముడుపోవడం ఏంటి? యెహోవాను ఆశ్రయించిన వానికి ఆ స్త్రీ చేతిలో మోసపోవటం ఏంటి? యెహోవాను ఆశ్రయించిన వాడు చెరసాల్లోకి వెళ్ళి ఒక ఖైదీగా పనిచేయడం ఏంటి? ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు తప్పకుండా కూడా తన మనసులోకి వెళ్ళి తలెత్తచ్చు, లేకపోతే మెదలవచ్చేమో. కానీ విశ్వాసులు యవనస్తులారా, యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా, ఆయన త్రోవలో కొనసాగినంత కాలం కూడా, బయట పరిస్థితులు అలా ఉన్నప్పుడు కూడా నీ ఆత్మలో గొప్ప సంతోషం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. వీటికి అతీతంగా ఇన్ని జరుగుతున్న వాటి పైన నీ మనస్సాక్షి, నీ అంతర్యంలో బలమైన సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. అదేమిటంటే, నా దేవుడు నన్ను ఎన్నడూ కూడా చేయి విడవడు అని చెప్పేసి. ఎందుకంటే నువ్వు దేవుని ఆశ్రయించడం చేత, ఆయన మార్గాల్లో నడుస్తుండటం చేత, నీ యందు దేవునాత్మ బలమైన సాక్ష్యం పలకటం చేత వీటి మీద నువ్వు నడిచి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ అవేవి కూడా నీ మీద నడవు, పెత్తనం చేయలేవు, లేకపోతే నీ మీద కాడి భారం అనే పడి నీ ఆత్మను గలిబిలి చేయడం అది అసాధ్యమైన అంశం. అది యోసేపు ఫలించాడు కామా, ఇప్పుడు ఫలించుకోమా. 16 ఏట మొదలుకొని ఐగుప్తు దేశం 30 ఏట వరకు అతడు పడుతున్న శ్రమానుభవంలో కూడా అది ఫలించుకోమే. అతడు ఆ శ్రమంలో సహనం, ఆ తిరస్కారాల మధ్య తల ఎత్తుకుని తిరిగే ధైర్యం, అవమానకర పరిస్థితుల్లో కూడా ఘనత పొందబోతున్నటువంటి విశ్వాసం, ఇవన్నీ తనలో బలమైనటువంటి క్రియ జరిగిస్తున్నాయి. యోసేపు ఫలించాడు కొమ్మ, తర్వాత ఓట వద్ద ఫలించాడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించే. గోడ అనేది పరిమితికి సాదృశ్యంగా ఉంది. అయినప్పటికీ కూడా యోసేపు మాత్రం గోడ ఎక్కి వ్యాపిస్తున్నాడు. మీరు అమ్మటి గమనించారా? దేవుని ఆశ్రయించిన మన జీవితంలో గోడలు ఎక్కి వెళ్ళిపోతారు, ఆటంకాలు కలుగుతున్న, అభ్యంతరాలు వస్తున్నప్పుడు కూడా, పరిమితులు మంచి ఉన్నట్లు అనిపిస్తున్నప్పుడు కూడా ఆ పరిమితులు, ఆ గోడలు, ఆ అభ్యంతరాలు కొద్ది కాలం కానీ తర్వాత మాత్రం గోడలు ఎక్కినట్టుగానే ఆ పరిమితులు ఛేదించేసుకుని ఆకాశ పక్షుల వల్ల రెక్కలు విరుచుకుని ఒక ఉదుటిన పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి కార్యం దేవుని జీవితంలో ఆయన జరిగించనయ్యన్నాడు. ఆమేన్. వెలుకాండ్రు వేధించారు, బాణాలు వేసి హింసించారు. అయితే యాకోబు కొరకు పరాక్రమశాలి అయిన వాని హస్త బలం వలన అతడు విల్లు బలమైనది అవుతుంది. ఎన్ని శ్రమలు పరంపరలుగా వస్తున్న ఆటంకాలు ఎన్నో వచ్చినప్పుడు కూడా అతడు దేవుని ఆశ్రయించడం చేత చివరికి అతని విల్లు బలమైనది అవుతోంది.
తన ముందున్న ప్రదర్శనలో కూడా అతడు అత్యంత పోరాట పటిమ కనపరిచి అతడు జయిస్తూ ఉన్నాడు. రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించే దేవుని ఆశ్రయించడం అనేది అది ఏమాత్రం యవనస్తులారా, దేవుని పరిశుద్ధులారా, చిన్నతనము కాదు, లోకువ కాదు, తిరస్కారం కాదు, లేకపోతే అది అసమర్థ కూడా అంశం కూడా కాదు. మన సమర్థత అయినా, మన శక్తి అయినా, మన వృత్తి అయినా అక్కడే ఉంది. దేవుని ఆశ్రయిస్తేనే దానిలో అన్నీ ఉన్నట్టుగా మనం గ్రహిద్దాం. ఈ రోజున మనుషులను ఆశ్రయించవద్దు, రాజులను ఆశ్రయించవద్దు, దేన్ని ఆశ్రయించవద్దు. నీ కళ్ళ ముందు సర్వలోకాన్ని ముందు పెట్టకు. అది శోధిస్తున్న, ఒకవేళ శోధించబోతున్నప్పుడు కూడా దాన్ని ఇసుమంతే అంగీకరించవద్దు. వాడు ప్రభువును శోధించాడు, లోకం ఉన్న కళ ముందు పెట్టి నమ్ముకితే నీకు ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు, కానీ ప్రభు దానికి ఇంత కూడా చోటు ఇవ్వలేదు. ఎవరిని ఆశ్రయించాలి? అందుకని ఈరోజు నీ ప్రశ్న నీ ముందు పెడుతూ ఉన్నా, నువ్వెవరిని ఆశ్రయించావు, నువ్వెవరిని ఆశ్రయించాలనుకుంటున్నావు కూడా అది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. చివరికి నీ స్వజ్ఞానాన్ని కూడా, నీ స్వబుద్ధిని కూడా, నీకు ప్రభు ఏది కృపణించిన, తలాన్ని ఇచ్చిన ఏ రీతిని బట్టి కూడా దాని మీద మనసు పెట్టవద్దు, కానీ దాన్ని మించి చేయగల సమర్థుడు నీ దేవుడు అయినాడు. నిర్గమకాండంలో దేవుడు మోషే ప్రత్యక్షమై అతడు హోరేబు పర్వతం మీద మందలు మేపుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు ఇశ్రాయేలు ఇంకా దాస్యంలో ఉన్నారు. వారు 80 ఏట సుమారుగా మోషే మామగారి మందలు మేపుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై తన్ని ఆ పని కోసం సిద్ధం చేస్తే కూడా బయలుదేరమని చెప్పేసి అన్నారు. అలా మాట్లాడుతున్న ఆ అధ్యాయాల్లో దేవుడు మోషేని అడుగుతాడు, మోషే నీ చేతిలో ఉంది ఏమిటి అని అడుగుతారు. కర్ర. తను అప్పుడు గొర్రెలు మేపుతుండడం చేత ఆ గొర్రెలను కాయటం కోసం, కాపాడుకోవడం కోసం తను వాడుకుంటున్న కర్ర ఒకటి, చేతి కర్ర ఒకటి ఉంది. అది మోషే కర్ర అని చెప్పి అంటాడు. దేవుడు అది నాకు చాలంటాడు. దేవుని ఆశ్రయించే జీవితాల్లో వారి చేతుల్లో ఏముంది అనేది అది ముఖ్యాంశం కాదు. చేతిలో ఉంది అంటే నీ విద్య, దేవుడికి ఇచ్చిన విద్య ఏదైనా సరే, అది ఎంత ఏముంది అది కాదు దేవుడు చూసేది. హృదయంలో ఏముందో దేవుడు చూస్తూ ఉన్నాడు. హృదయంలో మోషేకి విశ్వాసం ఉంది, భక్తి ఉంది, ఆశ్రయించే తత్వం కూడా ఉంది. దేవుని గురించిన బలమైన వాంఛలు తన హృదయం నిండా నిండుకొని, తిత్తులో ద్రాక్ష రసం ఎలాగైతే అది నిండి ఉంటుందో, తిత్తులు పిగిలిపోయేందుకు అది ద్రాక్షరసం దానిలో ఉంటుందో, అలా మోషే హృదయంలో కూడా భక్తి భావాలు, ఆశ్రయించిన అనుభవాలు కూడా హృదయం నిండా నిండుకొని ఉన్నాడు తాను. కానీ చేతిలో ఉందంతా కూడా కర్ర ముక్క మాత్రమే. సో వాట్ యూ హ్యావ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ హూమ్ యూ హ్యావ్. నీ దగ్గర ఏముంది అని కాదు, నీ దగ్గర ఎవరున్నారు. జస్ట్ థింక్ అబౌట్ హిమ్. ఆయన గురించి ఆలోచించవచ్చు కదా. పదే నీకు ఏముందో ఆలోచిస్తూ ఉంటే నీకు ఏముంటుంది? నీకు ఏమీ లేదు. నీకు ఉన్నంతా కూడా ఒకవేళ ఇన్ని రకాలుగా ఉందనుకున్నప్పుడు కూడా దేవుని దృష్టిలో అది గడ్డి పోల్స. నీ దృష్టిలో కూడా ఒకవేళ గడ్డి పోల్చి ఉండవచ్చు, కంపార్ట్ పర్వాలేదు. బట్ హూమ్ డూ యూ హ్యావ్? నీకు ఎవరున్నారు అది అర్థం చేసుకుంటే కనుక ఆ సమర్థుడైన దేవుడు దీన్ని మార్చివేయటం అనేది పెద్ద పనేమిగా దేవుని కాదు. సో యోసేపు జీవితంలో ఫలించాడు. అందుకు కారణం అతడు ఓట వద్దే ఉన్నాడు, దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవుని ఆశ్రయించిన వ్యక్తి అవడం చేత అనేక సంవత్సరాల పాటు ఫల రహితంగా అనిపిస్తున్నప్పటికీ కూడా నో ఫ్రూట్ ఎట్ ఆల్, ఫ్యూటైల్ ప్రేయర్స్, వ్యర్థమైన ప్రార్థనలుగా, ఫ్యూటైల్ ఎఫర్ట్స్ అంటే వ్యర్థమైన ప్రయత్నాలుగా అనిపిస్తున్నాయేమో, కానీ బట్ స్టిల్ రిమైన్ ఇన్ ద లార్డ్, విత్ ద లార్డ్. దేవుల్లో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించిన ఫలాలు ఏమంటే కూడా అనూహ్యమైన దీవెన రావడం చేత ఒక్కరోజునే తన చరిత్ర అంతా పూర్తిగా మారిపోయింది. దేవుని ఆశ్రయించే జీవితాల్లో దేవుడు ఒక్క రాత్రే నీ పరిస్థితిని దేవుడు అద్భుతంగా మార్చగల శక్తివంతుడై ఉన్నాడు. అలా దేవుడు చేయని కాక జీవితంలో, కుటుంబాల్లో, సేవాపరంగా ఒక్క మాట చేత ఎలాగైతే ప్రభువారు ఒక 5వ అధ్యాయంలో పేతురు వల నింపివేస్తే వలలు పిగిలిపోయేందుగా, ధోనిలు నిండిపోయేందుగా, తన ధోని మాత్రమే కాదు తోటి వారి ధోని నిండిపోయేందుకు ప్రభు దీవించి తనను దీవిటము, ఇతరులకు కూడా దీవునికరంగా తను ఎలా చేశారో ఆ వృత్తాంతంలో అలా దేవుడు చేసి సమర్థుడైనాడు. ఏమైనా ఆశ్రయించాలో అది మనం చూసుకోవాలి. పేతురు ధోనిలో చేపలు లేవు,
కానీ ఏసేకి చోటు ఉంది, అది గుర్తుపెట్టుకునేవు. ఆ ధోని ఖాళీగా ఉంది, ధోని ఏమీ లేవు, ఒక్క చెప్పకూడలేదు. బట్ స్టిల్ ఆ ధోనిలో ప్రభు ఉన్నాడు. దట్స్ గుడ్ థింగ్ ఇన్ లైఫ్. తోడేవారు చూసి నువ్వు తోటి యవనస్తులు కానీ ఉద్యోగస్తులు చూసి కానీ వారి నామలో దూములు ఇవ్వన్నా అనుకుంటున్నామో భ్రమపడవద్దు, పొరపడవద్దు. వారి దూములు ఏమున్నప్పుడు ఒకవేళ అవన్నీ పోయే అవకాశం ఉంటుంది. కానీ నీ దూరంలో ప్రభు ఉంటే కనుక నువ్వు చాలా ధనవంతుడివే, నువ్వు చాలా బలవంతుడివి, నువ్వు చాలా సమర్థవంతుడివి. యెహోవాను ఆశ్రయించినవి. నీ మనస్సు దీని మీద కూడా రాలవద్దు. ఈ లోకపు చక్కదనాలకు, అందచందాలకు, భోగవాక్యాలకు, పోయే సోయగాలకు, సిరి సంపదలకు చోటిచ్చి నీ మనస్సు పువ్వు మీద వ్రాలిపోయిన తుమ్మిదలాగా దీని మీద కూడా ఎన్నడూ కూడా వ్రాల నీయకుము. దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. నీ మనస్సు దీని మీద కూడా వ్రాల నీయవద్దు. అది వ్రాలితే మరియు మనసు వెళ్ళిపోయి యేసయ్య పాదాల మీద పడిపోయి ఆయన ఆశ్రయించి ఆరాధిస్తూ గడుపుతోంది. అలా నీ మనస్సు దేవుని మీద, ఆయన పద్ధతుల మీద, ఆయన విధానం మీద, ఆయన మార్గాల మీద అనుసరిస్తుంటే నీకెంతో దీవెనకరంగా ఉంటుంది. మోషే జీవితం పూర్తిగా మారిపోయింది. చేతిలో కర్ర ఉంది ప్రభు అని చెప్పి అన్నాడు. ప్రభు చాలని చెప్పిస్తున్నారు. ఆ కర్రతోనే అతడు మాంత్రికులను ఎదిరిస్తున్నాడు, అడ్డగిస్తూ ఉన్నాడు, లేక మాంత్రిక విద్యుల్ని నిలవరిస్తూ ఉన్నాడు. ఆ కర్రతోనే పరో రాజ్యాన్ని, పరో సంస్థానాన్ని, పరో సైన్యాన్ని కూడా అతడు గడగడలాడిస్తూ కూడా అదే కర్రతో ప్రకృతి శక్తులను కూడా శాసేయటం చేత సముద్రం పాయలవుతోంది. ఆకాశం నుంచి కూడా మన్నా కురుస్తూ కూడా సమృద్ధి అయిన దీవెనలు 40 ఏళ్ల పాటు ఇశ్రాయేలు వెంట ప్రయాణం కొనసాగించాయి. మోషే చేతిలో కర్ర మాత్రమే, కానీ మోషే హృదయంలో ఉంది మాత్రము దేవుడు యెహోవా తనలో ఉన్నాడు, తనతో ఉన్నాడు. ఈ రోజున ఒకంత నిరాశతోనో, కుంగుదలతో, నలుగుతో యవనస్తుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశ్రయించిన దేవుడు ఆయన నిన్ను వర్ధలు చేయకుండా ఉండిపోతాడా? ఈ ప్రశ్న జవాబు నువ్వు రాసుకో, హృదయం మీద రాసుకో, కాగితం మీద రాసుకో, మనసు కూడా ధ్యానించే. నువ్వు ఆశ్రయించిన దేవుడు విడిపించకపోతాడా? తప్పించకపోతాడా? ఇచ్చించకపోతాడా? తలపైకెత్తపోతాడా? వర్ధలు చేయకపోతాడా? మోషేని ఇలా దేవుడు సమృద్ధి దీవెని నింపివేశాడో నిన్ను దేవుడు చేయకపోతాడు. ఇట్ ఈస్ పాసిబుల్. గాడ్ ఈస్ సేయింగ్ టు స్పెసిఫిక్. దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశ్రయించిన దేవుడు ఆయన చాలా చాలా బలవంతుడు. అయితే ఆయన క్రియ చేయటం కోసం మార్గం సిద్ధం చేసుకో, విశ్వాసంతో తాపైకెత్తుకో. హృదయంలో ఏమాత్రం కూడా అప్పారి చోటు ఇవ్వద్దు. అవిశ్వాస, సందేహం, అధైర్యం, ఆందోళన పడుతూ కలవరపడుతూ కూడా చోటు ఇవ్వద్దు. నువ్వు రాజైన జీయ చెప్పండి, యెహోవాని బలం ఎంచుకొని ఆ పేరుకి అర్థం అది. యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా యాజ్ లాంగ్ యాజ్ దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తాడు. ఆరంభం ఏ రీతిగా ఉందనేది ముఖ్యం కాదు. చేసే ఆరంభం చాలా దుర్భరంగా ఉంది, ఆ తర్వాత అద్భుతంగా ముగుస్తోంది. మోషే ఆరంభం దుర్భరంగా ఉంది. 40 ఏళ్ల పాటు తన జీవితంలో 2 మార్గాల్లో లేక అడవుల్లో మందలు మేపుకుంటూ కూడా మామగారి మందలు మేపుకుంటూ గడిపాడు. కానీ తర్వాత 40 ఏళ్ల పాటు దేవుని చూస్తున్నాడు, దేవుని ముఖాముఖి ఎరిగిన నడుస్తున్న వ్యక్తి అయిపోయాడు. అయితే ఉద్యోగ జీవితం మాకు ఆరంభం చూస్తుంటే అద్భుతంగా ఉంది, కానీ ముగింపు పెద్దడు ఎక్కువ ఉంది. దిస్ ద సాడ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. ఈరోజు నేను ముందు దేవుడు వెన్ను పెడుతూ ఉన్నాడు. మోషే యోసేపుల ఆరంభం గలిబిలిగా, ఆందోళన, కలవరపూర్తి కనిపిస్తున్నా సరే ముగింపు చాలా ఉన్నతంగా ఉంది. విజయ జీవిత ఆరంభంతో గుణంగా ఉన్నతంగా కనిపిస్తున్నా సరే రాజకుమారుడు అవడం చేత పేరెత్తి పెట్టుకున్నాడు, కానీ తన ముగింపు మాత్రం ఇట్స్ నాట్ దట్ ప్లీజింగ్ థింగ్ ద లార్డ్ సైట్. అండ్ ఈవెన్ ఫర్ us మనకు కూడా అంత ప్రీతికరంగా దీవెనకరంగా ఉన్న జీవితంగా కాకుండా పోతుంది. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. సో రాజు నుంచి ఆ యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. యెహోవాను ఆశ్రయించావో ఆ దేవుడు ఎంత సమర్థుడో. దేవుడు వర్ధిల్ల చేసే విధానం ఏంటో కింద చూద్దాం. మనం ఎలా వర్ధిల్ల చేశారు. అక్కడ 4 అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది 6వ వాక్యం, 26వ అధ్యాయం 6వ వాక్యం ఉంటుంది కదా. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారం పడగొట్టి
అష్డోదు దేశంలోని ఫిలిష్తీయుల ప్రదేశంలో ప్రాకారపురములను అతడు కట్టించాడు. శత్రు మీద జీవించడం కాకుండా అతడు తను కాపాడుకోవడం కోసం, తను భద్రం చేసుకోవడం కోసం, తన ప్రజలు, తన దేశాన్ని, తనకున్న సైన్యాన్ని కాపాడుకోవడం కోసం అతడ ఆయా ప్రాంతాల్లో ప్రాకారపురాలు కూడా అతడు కట్టించాడు. ఇజ్రాయెల్ దేశం చుట్టూ కూడా శత్రు దేశాలు చాలా ఉండే. భౌగోళికంగా అప్పుడు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి కూడా అంతే. అది పెద్ద మార్పు ఏమీ లేదు. శత్రువు చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు కన్ను తన మీద ఆ దేశం ఉండటం చేత దేశం సురక్షితంగా ఇప్పటివరకు ఉంది. అది అందుకే నేను ప్రభు అంటారు కదా, ఓ పక్షి ఎగురుతూ తన పిల్లల్ని కాపాడుకుంటున్నట్టు, కానీ దేవుడు ఆడ దేశాన్ని కాపాడుకుంటున్నట్టుగా మాట్లాడతారు. అలా దేవుడు కాపాడుతూ ఉండబట్టి ఆ దేశం సురక్షితంగా అప్పుడు ఇప్పుడు ఉంటూ వస్తుంది. అయితే రాజు ఉజ్జియా మాత్రము తన వర్ధిల్లుతున్న దినాల్లో దేవుని ఆశ్రయించడం చేత తన ప్రజలకు, తన సైన్యానికి కావలసినటువంటి భద్రత కోసం దేవుడు తనకి ఇచ్చిన ప్రాకార పురాలు. ఆ రోజుల్లో ఇది ప్రత్యేక ఆశీర్వాదం. ఎందుకోసం అంటే ప్రజలు పొల ప్రాంతాలు ఉంటూ ఉండేవారు, మైదాన ప్రాంతాలు ఉంటూ ఉండేవారు, వారి ప్రత్యేక ప్రాకారం గల పట్టణాలు ఉంటుండేవి. అలా ఉంది అంటే గనక ఆ పట్టణానికి, ఆ దేశానికి చాలా భద్రత, ద మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్. సంచార జాతుల చేత కానీ, శత్రు బలం చేత కానీ వారికి హాని కలగకుండా అది ప్రత్యేకమైన దీవెనిగా చూస్తుంటూ ఉండేవారు. సో మొదటిగా అతడు తన సైన్యాన్ని, తన ప్రజల్ని కాపాడుకోవడం కోసం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కొలది కూడా అతడు ప్రాకారపురాన్ని కట్టించుకున్నాడు. సెక్యూరిటీ, మనిషికి కావాల్సిన మొదటిగా తిండి, బట్ట, దానితో పాటు రెండో చూస్తుంటే భద్రత కూడా కావాలి. సెక్యూరిటీ, బేసిక్ నీడ్స్ ఇవన్నీ ఇవన్నీ ప్రభులోనే ఉన్నాయి. ప్రభు తప్పకుండా ఇస్తారు. ప్రభు ఏమైనా భద్రత అయ్యన్నారు. అదే సమయంలో ఇక్కడ రాజు దీవించబడడం చేత తన ప్రజల యొక్క క్షేమం కోసం ప్రాకారపురం అతడు కట్టించుకున్నాడు. ఆ జ్ఞానం దేవుడు తనకిస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రభు ఇచ్చిన అభివృద్ధిలో భాగంగా చూస్తూ ఉంటే 8వ వాక్యం ఉంటుంది కదా, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారై ఉండిరి. సో శత్రులు తనకి కప్పం కడుతూ ఉన్నారు. ఇది అద్భుత అంశం. అది శత్రు బలాలు చేసి తన దేశాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేయకుండా ప్రభు వారి నడ్డు విడిచిపడేశారు. అదే శత్రు వర్గాలు మళ్ళా అతనికి కప్పం కడుతూ ఉన్నట్టుగా చూడవచ్చు. అంటే శత్రువు తనకి దాసం పలకటం చేత వారి నుంచి కూడా తన బొక్కసానికి, కారాగారానికి, తన ధనాగారానికి పన్ను వస్తూ ఉందన్నమాట. ఆర్థికపరమైన అభివృద్ధి అక్కడ చూడవచ్చు. అది మూడోది చూస్తుంటే ప్రభు ఇచ్చిన అభివృద్ధి ఆశీర్వాదం 10వ వాక్యం కిందకి వెళ్తూ ఉంటుంది కదా, అరణ్యంలో దుర్గాలు కట్టించి అనేక బావులు త్రవ్వించాను. వ్యవసాయం అందు కూడా తపేక్ష కలవాడు కనుక పర్వతములలోను కర్మల్లోనూ అతని వ్యవసాయకులను, ద్రాక్ష తోట పనివారు కూడా కలిగి ఉండి నేను. ఈ రీతిగా ఆర్థిక అభివృద్ధి వ్యవసాయ క్షేత్రంలో ప్రవహిస్తూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా అతడు అభివృద్ధి పొందాడు. చివరిగా చూస్తాడు 4వ చూస్తుంటే దేవుడి ఇచ్చిన అభివృద్ధిని బట్టి విస్తార సైన్యం కూడా ఉంది. ఆ సైన్యంతో పాటు 15వ వాక్యం చూద్దాం మనం. మరియు అతడు అంబులనేమి, పెద్ద రాళ్ళనేమి ప్రయోగించడగే ఉపాయశాలలు కల్పించిన యంత్రములు. పెద్ద రాళ్ళనేమి అంటే ఆ మధ్య వరకు 5 దేశాల పడిన క్యానన్స్ అంటాం మనం. అది అలాంటి యంత్రాలు కూడా అది కల్పించాడు. ఆ రోజులో అంత జ్ఞానం లేదు వారికి. అప్పట్లోనే యంత్రాలు సైతం తయారు చేసే జ్ఞానం దేవుడు ఇవ్వటం చేత అంత అభివృద్ధి కనుక దొరుకుతుంది. కిందకెళ్ళి ఉండటం చేశారా, అతడు స్థిరపడే వరకు కూడా అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని గీత దూరంగా కూడా అది వ్యాపించి ఎంతో ఒక అభివృద్ధి దేవుడు ఇస్తున్నాడు. ప్రజలను, దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రాకారపురాలు, శత్రువుకు పన్ను కొడితే కప్పం కొడుతూ కూడా దాసోహం పలుకుతున్నాడు. దేశంలో వ్యవసాయం అభివృద్ధి అవ్వడం చేత ఆర్థిక సంబంధ విషయాలు లోటు లేకుండా సమృద్ధి కనబడుతుంది. చివరికి సైన్యం కూడా తనకి విస్తారంగా ఉంది. తర్వాత యంత్ర పరిజ్ఞానం బట్టి శత్రువు మీద అతను పై చేయగలుగుతుంది. ఆ రోజుల్లో రాజుకి ఇవే కావాలి. ఇక ఎంతమించి వారికి ఏముంటాయి? దేశ అంశాలు బట్టి చూస్తూ ఉంటే ప్రజలు సురక్షితంగా ఉన్నారు, దేశం కాపాడబడుతుంది, శత్రువు భయపడుతూ ఉన్నాడు. అవి అతనికి ఆశ్రయించిన జీవితాల్లో పొందిన మేలది.
ఇంతగా ప్రభు అతనికి అభివృద్ధిస్తున్నాడు. అందుకే దేవుల్లో మనం చూసుకోవాల్సిన అంశం అది. దేవుడిని ఆశ్రయించినందు మన జీవితాల్లో ఒకవేళ కొద్ది కాలం పాటు రోగం లేకపోయినా సరే తప్పకుండా కూడా ఆయన వర్ధులు చేస్తావుతుడు అయినాడు. ఈ రోజు ఎంస్తుందా ప్రతి మనతో ఉంటున్నారు చూస్తారా? ఆయనను ఆశ్రయించండి, ఆయనతో ఉండండి, ఆయనలో ఉండండి, ఎడతకుండా దేవుల్లో కొనసాగుతూ ఉండండి. ఇలాంటి దీవెనలు రాకుండా పోవు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వాక్యంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యంలో, నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగ నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. సో ఇక్కడ 4వ వాక్యంలో ఉంటున్నాడంటే నా యందు మీరు నిలిచి ఉండి, ఆశ్రయించడం అనే మాటలో ఇది కూడా మనం తీసుకోవచ్చు. ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన త్రోవల్లో, ఆయన మార్గాల్లో మనం నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటే మనం తప్పకుండా ఫలిస్తాం. నిలిచి ఉంటే. అయితే క్రైస్తవ జీవితము పోరాట జీవితం ఇది. పోరాట జీవితం ఇది. ఆయనలో నిలిచి ఉండనివ్వకుండా అనేక అంశాలు ఈ జీవితంలో పోరాడతాయి. లోకం ఆయనలో మనం నిలిచి ఉండనివ్వదు. లోక ఆకర్షణలు, లోక ప్రభావాలు, జీవితపు విషయాలు, సాతాన సంబంధించిన ప్రభావాలు ఆయనలో నిలిచి ఉండకుండా మనని తొందర చేస్తూ ఉంటాయి. ఏదైనా తోటలో ఆదాము నిలిచి ఉండకుండా సర్పము తన్ని తొందర చేస్తూ ఉంది. చివరగా అతడు ఏదైనా తోటలో అతడు నిలిచి ఉండలేనంతగా అవిశ్వాస పాలైపోయి బయటికి రాక అతడు తప్పలేదు. ఆదాము అమల్ని ఏదైనా తోటలో అదే నిలిచి ఉండనివ్వలేదు. ఆయనలో నిలిచి ఉండాలి. యవనస్తుడా, సహోదరుడా నడిపోతూ ఉండు. నీ చుట్టూ లోకం నేను ఆయనలో నిలిచి ఉండనివ్వదు. పోరాటం ఏమో తప్పకుండా ఉంది. పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి. ఆ పోరాటం ఈ పోరాటమే. ఆ పోరాటం ఏంటంటే ఆయన నుంచి వేరు చేసే అంశం ఏది ముందున్నప్పుడు కూడా దాంతో పోరాడి దాని మీద వ్యక్తిగతంగా ప్రార్థనాపూర్వకంగా తప్పకుండా చేసి పొందుకోవటం అనివార్య అంశంగా వాక్యం చూపిస్తుంది. కొన్నిసార్లు కేవలం పాపమనే కాదు, అంటే ప్రత్యక్షంగా కనపడుతున్న పాపమనే కాదు, శరీరేచ్ఛలనే కాదు, కొన్ని అంశాలు మన న్యాయంలో నిలిచి ఉండనివ్వవు కూడా. ఉదాహరణ చూస్తే మనం మోషే జీవితంలో సద్భక్తుడే, కానీ తన యవ్వన జీవితంలో తనకున్నటువంటి క్షణకోద్రేగంతో కొన్ని కోపావేశాలు తన దేవుల్లో నిలిచి ఉండనివ్వలేదు. దేవుడు తన అద్భుతంగా తన బాల్య దినాల్లో చనిపోబోతున్న ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు. తిరిగి మళ్ళీ అతను కొండమూతో ఉండి ఏర్పాటు ప్రభు చేశారు. తల్లి వద్ద పెరుగుతాడు. పరో కుమార్తెగా పెరిగినప్పటికీ కూడా ఆయా సమయంలో తండ్రిని కలుసుకుంటూ కూడా బలపడినట్టే మనకు కొంత అవగాహన కలుగుతూ ఉంటుంది. అయితే మోషేలో ఉన్న ఆ కోప స్వభావాన్ని బట్టి, కోపోద్రేకాన్ని బట్టి అతడు తన కుటుంబంతో నిలిచి ఉండకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. చేసిన పొరపాటు బట్టి ఐగుప్తీయుడిని చంపడం చేత, తన క్షణకావేశాన్ని బట్టి, కోపాన్ని బట్టి ఐగుప్తుని చంపడం చేత తన సొంత కుటుంబంతో నిలిచి ఉండకుండా అతను బయటికి లాగబడ్డాడు. ఐగుప్తు నుంచి పారిపోతున్నాడు. ఐగుప్తుని చంపడం చేత ఈ వార్త ఫరోకి వెళ్ళిపోయింది. ఫరో తన్ని చంపదూస్తున్నప్పుడు తీర్పు రీత్యా మోషే ఆ దేశం నుంచి కూడా పారిపోక తప్పలేదు. తను చేసిన ఒక పొరపాటు బట్టి, చేసిన ఒక తప్పిదాన్ని బట్టి, క్షణకోద్రేకాన్ని బట్టి హత్య చేశాడు. హత్య దోషాన్ని బట్టి అతడు ఎక్కడైతే ఉండాలో అక్కడ నిలిచి ఉండకుండా తన బయటికి వెళ్ళిపోతున్నాడు. జస్ట్ వాకింగ్ అవుట్, బయటికి వెళ్ళిపెడతాను. అయినా దేవుడు తన కృపా ప్రమాణం తన మోషేని మన్నించి క్షమించడం చేత మోషే కలిగిన పశ్చాత్తాప అనుభవాన్ని బట్టి ప్రభు మళ్ళీ తను దీవించి మళ్ళీ తన ఏర్పాట్లకి దేవుడు మోషే తీసుకొస్తున్నాడు. కొన్ని పర్యాయాలు ఇలా జరుగుతూ ఉంటుంది. దేవుళ్ళు ఉండవలసిన మనము ఆయన నిలిచి ఉండకుండా ఏదో రకమైనటువంటి తొందరపాటుతో కొన్ని చర్యలు బట్టి బయటికి లాగబడతాం. ఎబీలు కయ్యని కథ అదే. కయ్యను
అసూయని బట్టి హేబెలు అర్పణ అంగీకరించబడింది. అసూయని బట్టి అతడు దేవునిలో నిలిచి ఉండకుండా బయటికి లాగబడడం చేత చివరి తన మీద మిగిలిందల్లా దేవుని శాపమే. నుదుట గుర్తు వేయబడి ఒకంత తీర్పు తప్పించుకుంటున్నాడేమో కానీ కయ్యను మాత్రం జీవితం అంతా కూడా దేశ దిమ్మరిగా దీవెన లేకుండా తాను తిరుగుతూ ఉన్నాడు. అలా కొన్నిసార్లు మన వ్యక్తిగతమైన అంశాలే కూడా మన క్రీస్తులో నిలిచి ఉండకుండా మనం బయట లాగివేసే ప్రమాదం కూడా ఉంది. అందుకని శరీరంతో పోరాడాలి. మంచి పోరాడు, మనుషులతో కాదు, శరీరంతో పోరాడు, పాపంతో పోరాడు, లోకంతో పోరాడు, నాకు స్వభావంతో పోరాడు. యవనస్తులారా, క్షణకోద్రేకల పనికిరాదు, ఆవేశం పనికిరాదు, జ్ఞానంగా జీవిస్తూ ఉండాలి. ఏ విషయమైనా సరే ఆసక్తి ఉంటే మంచిదే, కానీ యథార్థంగా ఉంటూ ఉండాలి, అది కూడా మంచిదే. కానీ అన్నింటిలోని కొంత జ్ఞానం తప్పకుండా మెడకు కూడా కావాలి. అజ్ఞానంగా ఉండకండి, అవివేకం మాట్లాడకండి, అనాలోచితంగా పనిచేపట్టవద్దు. క్షణకోద్రేకం చేత, ఒకవేళ తొందరపాటు స్వభావం చేత దేవుడిచ్చిన ఆశీర్వాదం నువ్వు ఎందుకు కోల్పోతావు? తీగ ద్రాక్ష వాళ్ళ నిలిచి ఉంటేనే కానీ, ఆయన నిలిచి ఉంటామంటే అదొక పోరాటం. నిలిచి ఉండాలి, అదొక ఉండడం కోసమే ఈ శరీరంతో పోరాటం. అందుకే ఎందుకు ప్రార్థనలో ఉంటే నేను ఆయనలో ఉండాలి. చాలా మాట చాలు, అది పట్టుకోండి మీరు. ఫలించాలి, వర్ధిల్లాలి అంటే సూత్రం ఒకటి, ఆయనలో ఉండాలి. ఆయనలో ఉండాలంటే కనుక ఇదో పోరాటం అంతే. ఆయనలో నేను ఉండనివ్వదు ఈ లోకం, ఈ పాప శరీరాలు, పాప శరీర స్వభావాలు, సాతాను శక్తులు ఉండకుండా మన ఆయనలో లాగబెట్టి ప్రయత్నం జరిగిస్తుంటే నువ్వు ఆయన నిలిచి ఉంటే ఫలిస్తావు. నిలిచి ఉండటం కోసం అదో పోరాటం. ఆ పోరాటం స్టే ఇన్ హిమ్, స్టే విత్ హిమ్, షూర్లీ యూ షాల్ ప్రాస్పర్. దట్స్ గాడ్ ప్రామిస్ ఫ్రమ్ హిమ్. యోధా పత్రికలో చూస్తే యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో అంటాడు కదా, బిలాము గురించి చాలా చక్కని మాట రాస్తాడు. హెచ్చరికగా ఉండే మాట అది. నాట్ ఎ పాజిటివ్ వర్డ్, బట్ హెచ్చరికతో కూడా అంశం అది. 11వ వాక్యం యోధా పత్రికలు అంటాడు కదా, వారి కైని నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవల వాళ్ళు ఆత్రముగా పరిగెత్తరి. బిలాము బహుమానం పొందడం కోసము త్రోవ తప్పాడు. ఆ మాటకు వస్తే బిలాము దేవుళ్ళు ఎప్పుడున్నాడని చెప్పేసి మనం అనుకోవచ్చు కూడా. కాకపోతే సంఖ్యాకాండం చూస్తుంటే బిలాము ఆయా సమయాల్లో దేవుని చేత హెచ్చరించబడిన వాడే మార్పు పొందినట్టుగా తాత్కాలికంగా మనం చదువుతూ ఉంటాం. అది ప్రభు హెచ్చరియటం, సరే ప్రభు అని మాట వింటానంటాము, అలా జరుగుతుంది. మొదటి చూస్తుంటే బిలాము దేవునాత్మ గలవానికి అంతా చూడడం మనం. ఒక పక్క ఆత్మ పనిచేస్తూ ప్రవచిస్తూ ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది, మరో పక్క నుంచి తనలో ఉన్న ఆ సోదజీపి ఆత్మ కూడా పనిచేస్తూ ఉండడం చేత తన జీవితం చేదుగా ముగిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా బిలాము జీవితంలో మాత్రం ప్రభు అవకాశం ఇచ్చారు. ప్రభు మాట్లాడుతున్నారు, దర్శిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. బిలాములో కూడా కొంత తాత్కాలికమైన మారుమనసు అనుభవం, లేకపోతే పశ్చాత్త పండుగ కనిపిస్తూ ఉంటుంది. కానీ బిలాము ఆ మార్పులో తను నిలిచి ఉండలేదు. ప్రభావ తప్పైంది అన్నట్టుగా మాట్లాడుతుండేవాడు, ప్రార్థన చేసేవాడు. కానీ వెంటనే మళ్ళా ఆ బహుమానం, ఆ బాలాక్రాజ్ యొక్క సొమ్ము సంచి కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఎంటైస్డ్, టెంప్టెడ్, ల్యూర్డ్ అవే, బయట లాగబడుతున్నాడు. క్రీస్తులో నిలిచి ఉండనిపోయినటువంటి స్వభావం తనలో ఉంది, ఎర కళ్ళ ముందు ఉంది. ఈ రెండు కలవడం చేత బిలాం ఆత్మ చాలా సునాయాసంగా తన శరీరం చేత, తన సొంత స్వభావం కూడా పాపం చేత అది బయటికి లాగబడినట్టు అయిపోయింది. క్రీస్తులో నిలిచి ఉండనటువంటి జీవితాలన్నీ కూడా వేదా పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో 6వ వాక్యం చూస్తే మీరు ఇదే పత్రికలో కూడా, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దూతలు కూడా తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. లూసిఫర్ ప్రధాన దూత ఒకడు తన స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. దేవుడు ఇచ్చాడు ఆ ఆధిక్యతనికి, దూతలకు ఇచ్చేసాడు ఒక వర్గానికి, కానీ నిలుపుకోలేకపోయాడు. క్రీస్తు నిలవలేకపోయారు. వాడు నిలుపుకోలేకపోవడం జరిగిందంటే మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశ్రములతో ఆయన బంధించి
ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ముగ్గురు దూతలు ప్రధానమైన వారు మిఖాయేలు, గబ్రియేలు, ఇక లూసిఫర్. మిఖాయేలు సైన్యానికి అధిపతిగా ఉంటూ ఉండేవాడు. గబ్రియేలు వార్తాహరుడిగా సమాచారం తెస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. దేవుని సందేశం పట్టుకొస్తుంటూ ఉండేవాడు భూమి మీద భక్తులకి. లూసిఫర్ ఆరాధిస్తున్న ఆ దూతల సమూహానికి నాయకుడు ఉంటూ ఉన్నాడు. అయితే వీడు మాత్రము ఆ ప్రధానత్వం నిలుపుకోలేకపోయాడు. హృదయంలో పుట్టిన చెడుతనాన్ని గర్వాన్ని బట్టి లాగబడి వాడే తనతో పాటు 3వ వంతు దూతను కూడా లాగివేస్తున్నాడు. పడగొట్టబడినవాడు అయ్యాడు. ఇప్పటి లోకానికి అతడు శోధకుడుగా మారిపోయాడు. వీరందరినీ కూడా దేవుడు అట్టావాన్ని నిత్య పాశ్రమత బంధించి భద్రం చేశాడు. దేనికోసం అంటే తీర్పు కోసం. నిలుపుకోలేకపోయాడు. లోకంలో ఉన్నంతకాలం కూడా మనకి పోరాటం ఉంటుంది. దేవుని సంఘం పోరాటం ఉంటుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రభువారు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా, జయించు వానికి అని చెప్పి అన్నారు. జయించాలి. దేని జయించాలని చూస్తుంటే ఇదిగో మనం దేవుళ్ళు నిలబడకుండా ఒకవేళ మనం బయట లాగివేసే అంశాలు ఉంటాయని చెప్పేసి అత్యంత మెడగోతో కూడా జీవిస్తూ కూడా జాగరూకులు వేయండి. అలాంటి వాటి మనం జయం పొందుకుంటే కనుక మనం తప్పకుండా ఆ రాజ్యంలో మనం పాలువారు కాబోతున్నాం. నివృత్తాంత గ్రంథం 25 చూస్తే మన ఉజియా జీవితం ఎలా అది ముగిస్తుందో మనం చూడబోతున్నాము. 26వ అధ్యాయం 16వ వాక్యంలో అతని గురించి రాయబడిన మార్పు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. ఉజ్జియా గురించి రాయబడిన మాట, అతని మనస్సున గర్వించినట్టుగా ఉంటుంది. స్థిరపడిన తర్వాత ఇంతకాలం ప్రభువును ఆశ్రయించాడే, ఎంతగా దేవుడు తెలియజేశాడే, తన జీవితం ఎంతో కృతజ్ఞతాభావంతో విశ్వాసంతో దేవుని సేవిస్తే అద్భుతం ఉండి ఉండేది. కానీ అతని మనస్సును అతడు గర్వించాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం ఉంటుంది కదా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. 18వ అధ్యాయం 12వ వాక్యం ఉంటుంది కదా, ఘనతకు ముందు ఎప్పుడు కూడా వినయం ఉంటుంది. నాశనానికి ముందు గర్వం ఉంటుంది. గర్వం నడుస్తూ ఉంటే వెనకాల నాశనం వస్తుంది. వినయంతో ఉంటే కనుక తప్పకుండా ఘనత ఉంటుంది. ఘనతకు ముందు ఎప్పుడు వినయం ఉంటుంది. అయితే అతడు మనస్సున గర్వించి అంటే ఇదంతా నాది, అభివృద్ధి నాది అనుకున్నాడేమో. ఒకవేళ తన అంతర్యంలో గర్వించి అది ఏం చేసాడు, అతడు క్రియాపూర్వకం చూస్తుంటే ఆలయంలోకి వెళ్ళి ఆరాధన చేసే సమయంలో యాజకులు చేయవలసిన పని తాను చేస్తూ కూడా బలిపీఠం మీద బలిపడిన తానే చెల్లించబోతూ ఉన్నాడు. 16వ వాక్యం ఉంటుంది. అతడు ధూపం వేయటకి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా ధూప వేదిక మీద అతడట ధూపం వేయటానికి తన మందిరంలోకి వెళ్తూ ఉన్నాడు. ధూపపేట మీద ధూపం వేస్తే యాచకులు పని అది. తనకి పని తగదు, చేయకూడదు కూడా. అరుణ సంతత వారికి ఇవ్వడిన పని తను చేయి తగదు. గర్వం వచ్చేస్తున్నాడు మనిషి జీవితంలో. తోటివాన్ని తృణీకరిస్తాడు. అంతేకాదు సత్యానికి వాక్యానికి భిన్నంగా నడుచుకోవడానికి కూడా మనిషి తెగిస్తాడు. ఈ పని తనంత కాదు. దేవుడు ఇచ్చిన స్థానం తన రాజరికం మాత్రమే. యాజకత్వం దేవుడికి ఇవ్వలేదు. యాజకత్వము అహరోను సంతానికి ఇవ్వబడింది. రాజరికపు సింహాసనం తనకి ఇవ్వబడింది. ఆ గర్వాన్ని బట్టి కూడా అతడు యాజకులు హెచ్చరిస్తున్నా సరే, యాజకులు తనతో మాట్లాడుతున్న అజరియా వంటి యాజకులు మాట్లాడుతున్నా సరే త్రోసివేస్తే అత్యంత గర్వంతో అతను ప్రవర్తిస్తూ కూడా ఆ బలిపీఠం మీద ధూపపీఠం మీద ధూప వేయటం మీద జరిగిస్తున్నాడు. ఇట్టి కారణం చేత దేవుని తీర్పు తన మీద కలిగింది. అందుకే కిందకి వెళ్ళి వెంటనే ఏమంటాడంటే 19వ వాక్యంలో, యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూ ఉండగానే అతని నొసట కుష్ఠరోగము పుట్టాను. దేవుని తీర్పు బయలువెళ్ళడం చేత తక్షణమే కుష్ఠరోగం పుట్టింది. కొందరు పాపాలకి ఆ తీర్పు ఫలితం వరంటే పోతుంది అది. కానీ కొందరు అతిక్రమానికి పాపానికి ఆ తీర్పు తర్వాత వెనకాల నడుస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కొందరు చేసిన అతిక్రమానికి పాపానికి దాని పర్యవసనం ఆ తీర్పు తమతోనే పక్కనే ఉంటుంది. అది ఎప్పుడు ఈ పాపం బయటకైతే వెంటనే తీర్పు వెడుకొస్తుంది. ఆ ఫలితం అనుభవిస్తారు వారు. కానీ కొందరు జీవితాల్లో వారి పాపానికి అతిక్రమానికి
ఆ ఫలం అదే తీర్పు అనేది వెనకాల నడుస్తూ ఉంటుంది. షూర్లీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం కొంతకాలం అయిన తర్వాత మరి కుదురులోనే అది బదలైపోతుంది. అందుకని యాకోబు అంటాడు కదా, దురాశ గర్భం ధరిస్తే పాపానికి అంటుంది, పాపం పరిపక్వం అయితే అది మరణాన్ని కంటుంది. జీవితంలో మనసు గర్వించాడు. ఎవరి మీద చూస్తుంటే యాజకుల మీద మాత్రమే కాదు, చివరికి దేవుని ఎదుట కూడా తన ప్రవర్తన విపరీతంగా మారిపోయింది. దేవుని ఆశ్రయించాడు, ఇప్పుడు దేవుని సేవకును కూడా ఎదిరిస్తూ ఉన్నాడు. ఇంత మార్పు ఎందుకు కలిగిందో చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒకే హృదయంలో రెండు అనుభవాలు ఎలా ఉన్నాయి గమనిస్తున్నారా మీరు? ఆ హృదయం లోపడింది, విశ్వసించింది, ఆశ్రయించింది, వెంబడించింది, మేలు పొందుకుంది. అదే హృదయం మళ్ళా ఎదిరించి మాట్లాడుతోంది. అందుకే ఇర్మియా అన్నాడు కదా, హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కాదు. దాన్ని గ్రహింపు కలిగిన వాడు ఎవడు? హృదయం ఎంతవరకు ఉన్నటువంటి మంచితనం, పరిశుద్ధ, నీతి, యథార్థత అన్నీ ఒక పట్టున పోతున్నాయి. తన నుంచి కూడా గర్వంతో కూడా ఆత్మ రావడం చేత అదిగో కుష్ఠరోగంతో అతను మొత్తపడుతూ కూడా బయటికి తొలబడుతున్నాడు. చివరికి అతడు మొత్తపడబట్టి 21వ వాక్యానికి వస్తే అంటాడు కదా, రాజు ఉజ్జియా మనవ దినం వరకు కూడా కుష్ఠరోగి ఉండాను. కుష్ఠరోగి యెహోవా మందిరానికి కూడా పోకుండా ప్రత్యేకించబడే కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉన్నాడట. చివరిగా అతని ముగింపు కూడా అలాగే ఉంది. చాలా విచారంగా, శోచనీయంగా ఉజ్జియా జీవితం కుష్టి రోగిగా ముగుస్తుంది. ఆ రోజు కుష్ఠరోగి అంటే చాలా తీవ్రమైన స్థితి. అది సమాజానికి పొత్తు లేకుండా, ఆలయానికి వీళ్ళ అవకాశం లేకుండా, కుటుంబంతో సంబంధం లేకుండా విడిగా జీవించవలసిన దుస్థితి, పరిస్థితి కలుగుతుంది. ఎంత ఉన్నతంగా అతడు జీవితం ఆరంభించాడు, ఎంత గొప్పగా హెచ్చించబడ్డాడు. అదే పెద్దడిగా జీవితం ముగుస్తుంది. బట్ యవనస్తులారా, దేవుని పరిశుద్ధుల సంగమా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఉజ్జియాలో తలెత్తిన ఆ గర్వము లేదా అతిశయము తనది కాని దానికోసం అతడు ఎగబడుతూ ఉన్నాడు. అది తన పని కాదు, తన పదవి కూడా కాదు. నీది కాని దానికోసం హృదయం ఆశపడివద్దు. ఒకవేళ సేవకులు హెచ్చరిస్తున్నా సరే, సేవకుల మాట వినాలి, పెద్దవారి మాట వినాలి, అభిషేక్తుల మాట త్రోసివేయవద్దు. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని వెంటనే అప్పగించేసుకోవాలి. కానీ తృణీకార భావం చూస్తే కనుక నష్టపోయే ప్రమాదం తప్పకుండా ఉంటుంది. అయితే ఉజ్జియా మాత్రము అభిషేక్తులను కూడా తృణీకరించి పడేసి మాట్లాడడం చేత తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. ఎంతగా ఎదిగాడో ఇప్పుడు అంతగా పొడగొట్టబడుతున్నాడు. అందుకని కార్యం ఆరంభం కన్నా కూడా కార్యాంతం మోషే, యోసేపులు బహుశ్రమంలో ఉన్న ఆరంభం చూస్తూ ఉంటే, కానీ ముగింపు మాత్రం గ్లోరియస్ ముగింపు, అది అద్భుతమైన ముగింపు వారికి. అది ఉజ్జియా ఆరంభం నుంచి కూడా అద్భుతమైన ఆరంభం తనకి అన్ని రకాలు చూస్తూ ఉంటే, కానీ ముగింపు మాత్రం చాలా పెద్దడిగా ఉంది. సో వీ చూస్ ద ఫస్ట్ వన్. ఎలా ఆరంభించినా సరే, శ్రమతో ఇబ్బందితో ఉన్నా సరే, ముగింపు గొప్పగా ఉండాలి. ఇది మాత్రం కాదు. అందుకు అనుకూలమైన మాట ఒకటే, యెహోవాను ఆశ్రయిస్తూ ఉండాలి. ఆయన త్రోవలు, ఆయన మార్గాలు, ఆయన పద్ధతులు, ఆయన నమూనాలు వెళ్ళిపోతూ ఉండాలి. ఆయన పరిశుద్ధతలో కొనసాగుతూ ఆయన ప్రేమతో జీవిస్తూ ఉండాలి. కానీ హృదయంలో ఎక్కడ కూడా ఇలాంటి అంశాలు తనెత్తవద్దు. తృణీకరించిన ఎవరిని కూడా త్రోసివేయకండి. అభిషేక్తులే కానీ, సేవకులు కానీ, పెద్దలే కానీ, తోటి వాడిని మీద మనం అక్కడ కూడా చిన్న చూడవద్దు. ఎవరిని మనం గర్వంతో మాట్లాడవద్దు. తగ్గింపుతో జీవిస్తూ ఉంటే అదే దేవునికి అనుకూలమైన పరిస్థితిగా ఉన్నది. ఉజ్జియా పొందుకున్నాడు, ఉజ్జియా పోగొట్టుకున్నాడు. ఉజ్జియా పొందుకున్నాడు, ఉజ్జియా పోగొట్టుకున్నాడు. తిరిగి మళ్ళా పైకి లేవలేకపోయాడు. ఆ స్థితి ఎవరికి సంభవించకూడదు. అందుకని దేవుల్లో ఉందాం, మనం ఆశ్రయిద్దాం, ఆయన ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు వర్తిల చేస్తాడు. అలాంటి కృప ఎలా దేవుడు ఉజ్జియాకి ఇచ్చాడు, ప్రతి వానికి ఆయన అనుగ్రహించనే కాక ఆయన ఆశ్రయిద్దాం. ఆయనలో ఉందాము. జస్ట్ స్టే విత్ హిమ్. షూర్లీ యు విల్ రీప్ ది బెస్ట్ హార్వెస్ట్. అత్యుత్తమైన పంట తప్పకుండా పూసుకుంటాం. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి, ఈ పునరుద్ధరణ దినాన నీ సన్నిధిని ఆరాధిస్తున్నాం. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో అన్వయించుకుంటుండగా, ఇదిగో మా హృదయాలు ఇలా మోసపరచబడకుండా, మోసపోకుండా సహాయం చేయండి. వాక్యం వెంటనే బిడ్డల జీవితాల్లో కూడా తండ్రి నేను ఆశ్రయించే ఆ ఔన్నత్యాన్ని ఇచ్చారు కనుక దానిలో కొనసాగడం సహాయం చేయండి. జీవిత చివరి దశ వరకు కూడా ఆ హృదయ స్థితి ఒకే రీతిగా ఉంటూ ఉండాలి. విశ్వాసం, పరిశుద్ధత, నీతి, యథార్థత, దేవుని మాట వినటము, పైవారి పట్ల విధేయత,
కనపరిస్తూ కూడా ఏమాత్రం గర్వించగా ఇప్పుడు జీవిస్తూ కూడా తగ్గింపుతోనూ నేను విశ్వాసంతో కొనసాగండి కూడా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఏ శ్రేష్ఠుని ముగింపు అబ్రాహాముకి భక్తులకు ఇచ్చారో ఆ అనుభవం మాకు కావాలి. బిలాము నీతిమంతుల మరణం అంటే మరణం నాకు కాగాలని ఆశించాడే కానీ దాన్ని పొందుకోలేకపోయాడు. దుర్మరణం పొందాడు మాత్రం. ఆశించింది ఒకటి, పొందుకుంది ఒకటి. ఆ స్థితి తనకు సంభవించింది. అందుకారణం ఒకటి బిలాము నేను ఆశ్రయించలేకపోయాడు మా తండ్రి. అందుకని ఉదయం పూట ప్రార్థన చేస్తుండగా మా జీవిత చివరి దిశలో కూడా నీతిలో సాగే శక్తి, భక్తి, కృప అనుగ్రహించాలని కోరుకుంటూ మహిమ పొందమని, నీ సంఘం ఆశీర్వదించమని, వాక్యం వింటూ యవనస్తులను బలపరిచి వారి జీవితాలు తోడుగా ఉండి చదువుల్లో ఉద్యోగ అన్వేషణ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో కూడా మీరు గనిపేసి మహిమ పొందాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. లోకంలో తిరుగుతూ ఉంది. దాన్ని భయపడకుండా మా గృహాలన్నీ కాపాడండి. ప్రతి ఇంటా కూడా భద్రత, క్షేమాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. మీరు మహిమ పొందండి. సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించండి. త్వరలో మళ్ళా మనం ఆలయాలకు కలిసి మనం ప్రభు సేవించబోతున్నాం. ప్రభు అవకాశాన్ని ఆయన తప్పకుండా ఇవ్వనన్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.